రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చిన కేసీఆర్ అధికారం కోసం ఇప్పుడు పక్క రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణను వదిలేసి మహారాష్ట్రకు నీళ్లు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో జై తెలంగాణ అనే దమ్ములేని ముఖ్యమంత్రి వారిని సొంత ఆస్తి అన్నట్లు శ్రీరామ్ సాగర్ నీళ్లు తీసుకుపోమంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు దోచిపెట్టడం ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు. తనకు ఏ అధికారం ఉందని కేసీఆర్ గోదావరి నీళ్లను తీసుకుపోమని అంటున్నారని షర్మిల నిలదీశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను కేసీఆర్ గారు ఏదో ఆయన సొంత ఆస్తి అయినట్టు మహారాష్ట్ర వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ అన్న నామాన్ని ఆయన పార్టీలో నుంచి కూడా తీసేసి బీఆర్ఎస్ అని దురాశతో ఈరోజు దేశమంతటా ఒక పార్టీ పెట్టాలని పార్టీ పెట్టుకున్నాడు. మాకేం అభ్యంతరం లేదు. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఎప్పుడో 1950 ఆ సంవత్సరం నుంచి ప్రక్రియ మొదలు పెడితే ఈ రోజుటికి ఇంత ఆయకట్టు సాధ్యమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అంత గొప్ప ప్రాజెక్టు, అంత మంచి ప్రాజెక్టు. ఈ రోజు వరకు కూడా లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టును, ఆ నీళ్లను కేసీఆర్ గారు మహారాష్ట్రకైనా ఇస్తాము, సరే మీరే తీసుకోండి, మీరే ఎత్తిపోసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు కేసీఆర్ గారు. ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీళ్ల మీద ఇప్పటికే గొడవలున్నాయి, డిస్ప్యూట్లున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర మీడియం ప్రాజెక్టులు అయితేనేమి, మైనర్ ప్రాజెక్టులు అయితేనేమి అనుమతులు లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల, అసలు గోదావరి ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రావటం లేదు. ఇప్పటికే ఇది కరెంట్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ గారు ఏదో